జరగనటువంటి సమయం. మరొక మాట చదివేస్తాను మీ చేత. హెజ్కేలు 39:19 వచనము. 39:19. చూసారా, ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. అంటే దీనికి అర్థం ఏంటో తెలుసా? ఈ యొక్క ప్రత్యక్షత గ్రంథాలు, ప్రవక్త గ్రంథాలు రాసినటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఏమిటంటే, ఈ యొక్క హెర్మగిద్యోను దగ్గర ఉన్నటువంటి ఆ శత్రువులు ఎవరైతే మిగిలిపోతారో వారిని అక్కడికి తీసుకువచ్చి, ఎవరిని? ఇశ్రాయేలీల్ని. అర్థమవుతుందండి? ఇశ్రాయేలీని ఆ యొక్క ప్రాంతంలోకి తీసుకొచ్చి, ఎవరైతే ఆ యొక్క అపవాది యొక్క మనుషులు ఉంటారో, అపవాది సంబంధం ఉంటారో, వారందరూ కూడా ద్రాక్ష పండ్లను పిండితే ఎలాగైతే మెత్తగా అయిపోయి ఆ ద్రాక్ష రసము ఏరులై పారుతుందో అట్టి రీతిగా ఆ యుద్ధము జరుగుతుందని అక్కడ భక్తుడైనటువంటి హెజ్కేలు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? దేవుడు తన రాజ్యమును తన ప్రజల కొరకు ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు. మనం ఇప్పుడు దేని కొరకు ఎన్ని మనం నేర్చుకుంటున్నాం? ప్రతి వారం దేవుని మందిరానికి వస్తాం, దేవుని వాక్యం చదువుతాం. దేవుని వాక్యం దేనికమ్మా? దేనికంటే మనము కూడా నిత్య జీవంలో ప్రవేశించుట కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ నిత్య జీవం ఎలా ఉంటది, నిత్య జీవం ఎక్కడ ఉంది, నిత్య జీవానికి ఎలా వెళ్తాను విషయాలు రాను మీకు నేను తెలియజేస్తాను. బుధవారం కూడా మరొక సబ్జెక్ట్ మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఈ 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరగబోయేటువంటి మహా భయంకరమైనటువంటి ఆ శ్రమ దినాలు, ఆ కష్ట దినాలను మనం చూడబోతున్నాం. ఒకవేళ అప్పటికి మనం లేకపోతే తిరిగి ఆ సమయంలో ఎవరైతే ఉన్నారో వారు దానిని చూస్తారు. చూసారా, దేవుని గ్రంథంలో ఎంత గొప్ప మాటలు ఆయన పొందుపరిచి ఉంచారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి ఈ యుద్ధం కోసం అర్థమైంది చెప్పండి? అర్థమైందా? అర్థం చేసుకోవడం చాలా కష్టం. మీకు అర్థమయ్యే రీతిలోనే నేను చెప్పాను. మన అర్థం అవ్వకపోతే మీ కర్మ. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరు. 3 యుద్ధాలు జరిగాయి. 2 యుద్ధాలు ఆల్రెడీ జరిగిపోయి 3వ యుద్ధం జరగవలసింది. యుద్ధం ఎక్కడ జరిగింది? మొట్టమొదటి యుద్ధం ఎక్కడ? హర్మగిద్యోనులో జరిగింది. తర్వాత మరలా 2 అక్కడ జరిగింది. 3వ యుద్ధం యేసు ప్రభు వారు అక్కడ కూడా జరిగించబోతుంది. ఎవరితో యుద్ధం? అపవాది సంబంధులతో. మీరు చదవండి. మీరు చదువుకో, బైబిల్ మీకు బాగా చదువుతున్నారు కాబట్టి మీరు చదివిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 14, 15, 16, 17, 18, 19, 20 ప్రకటన మీరు చదివితే నేను చెప్పింది మీకు క్లియర్గా అర్థమైంది. ఎంత అద్భుతమైనటువంటి సందేశము, సారాంశం అందులో దాచబడి ఉంది. కాబట్టి దాని కొరకు మనము సిద్ధపడి ఉండాలి. మనం కూడా చూస్తాం ఆ యుద్ధాన్ని. మనం ఒకవేళ చనిపోతాం, మనం ఉంటాం అప్పటి వరకు ఏమో. ఎందుకంటే ఆయన రాకడ ఎలాగొస్తుందంటే రహస్యంగా దొంగ వచ్చినట్లుగా ఎవరికి తెలియదు. ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియదు. కొంతమంది ఏమంటున్నారంటే జరుగుతుంది, శ్రమల కాలం వచ్చింది, శ్రమల కాలంలో ఉన్నాం మనం అంటారు కొంతమంది ఇంకా మొదలవడానికి సిద్ధంగా ఉందంటారు కొంతమంది. విభిన్నమైనటువంటి సారాంశాలు ఉన్న ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా అది జరుగుతుంది అనే విషయాన్ని మనము ఖచ్చితంగా తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ జరగవలసి ఉన్నది. మరి దేవుడు ఎందుకు ఈ మాటలు మాట్లాడించడం నాకు తెలియదు. వీటన్నిటి జాగ్రత్తగా మీరు మీ హృదయాల్లో దాచుకోనండి. అటు రీతిగా ప్రవర్తించండి. యుద్ధానికి సన్నద్ధులు కండి. ప్రార్థన చేద్దాం. తలలు వంచుకోండి. యుద్ధంలో నీవు అపవాది పక్కన ఉంటావో లేకపోతే దేవుని పక్కన ఉంటావో ఆలోచన చేసుకో. అపవాది ఒక ముద్ర వేస్తారట, 666 ముద్ర. దాని గురించి కూడా తెలియజేస్తాం. ముద్ర వేయబోతున్నాడు అరచేతి మీద 666వ ముద్ర. ఆడు వేసేస్తాడు. అక్కడ ఉంది కదా, చుట్టుపక్కలకి వెళ్ళి మాగోగు రాజులను వారితో స్నేహము చేసి వారిని సంపాదించుకొని వారందరినీ కూడా యేసుక్రీస్తు యొక్క యుద్ధ సైన్యముతో యుద్ధము చేయుటకు వాడు సన్నద్ధుడై వస్తాడని రాయబడి ఉన్నది. వారందరూ కూడా ఆ యొక్క అపవాది యొక్క వాత వేయబడిన ముద్ర గలవారు, 666వ ముద్ర కలిగినటువంటి వారు. ఒకవేళ మనము కూడా ఆయన సంబంధమైతే
మన మీద కూడా ఆ ముద్ర వేయబడుతుంది.